నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, బ్రహ్మముహూర్తం కోచ్, ఫౌండర్ ఆఫ్ అబెండెన్స్ లైఫ్ స్టైల్ హబ్. ఆయన అంటే ఇప్పుడు మీకు దీని గురించి చెప్పాలి అంటే, ఒక ఇల్లు విశాలంగా ఉండాలంటే అనవసరమైన సామాను ఉండకూడదు. అలానే గోడలు మురిగ్గా ఉన్నాయి, మరకలుగా ఉన్నాయంటే మనం దాన్ని పెయింట్తో కవర్ చేస్తాం. అట్లనే మన మనస్సు అన్నిటికీ కారణం. మనం సక్సెస్ అయ్యామా, ఫెయిల్యూర్ అయ్యామా, లేకపోతే ఉన్నతంగా ఉన్నామా, హీనంగా ఉన్నామా అనేదానికి ఆ మనస్సుని ఉల్లాసంగా, ప్రతి క్షణం ఆనందమయంగా, సక్సెస్ బాటలో రిలేషన్స్, డబ్బు అన్ని యాంగిల్స్లో సక్సెస్గా నడిపించాలంటే ఒక ఫార్ములా కావాలి. ఆ ఫార్ములాని ఆయన కనుగొన్నారు. సో అదే బ్రహ్మ ముహూర్తం అనే ఫార్ములా. ఆ ఫార్ములా వల్ల లాభాలు ఏంటి, దాన్ని అందరూ చేయొచ్చా? ఆ ఫార్ములా ఏదైతే ఆయన రీసెర్చ్ చేసి ఆ బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేగవటం అనే ఫార్ములా, ఓన్లీ అందరూ నిద్ర లేస్తాం, కానీ లేచిన తర్వాత ఏం చేయాలి? ఇందాక నేను చెప్పినట్లు ప్రతి క్షణం ఆనందమయ జీవితం గడపటానికి వారు రీసెర్చ్ చేసి ఫాలో అయ్యి మనకి ఆయన కోచ్ కూడా క్లాసెస్ కూడా ఇస్తారు. ఎలా అనేది వారి మాటలో విందాం. నమస్తే అండి. నమస్కారం సార్. విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఇందాక నేను ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ప్రతి క్షణం ఆనందమయంగా గడపాలి అంటే అందరూ అనుకుంటాం, కానీ అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఏదో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, వాళ్ళే అలా ఉండగలరు. కానీ మీరు ఒక కోర్స్ చెప్తున్నారు, బ్రహ్మ ముహూర్తం ఫార్ములా. అది ఎట్లా సాధ్యం అవుతుంది? లేస్తాం, 4 రోజులు లేస్తాం, మళ్ళీ ఎక్కడో బ్రేక్ పడుతుంది, లేవలేదు. కానీ లేచిన తర్వాత ఏం చేయాలి? అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? ఫస్ట్ ఏంటంటే సార్, ప్రతి మనిషి నార్మల్గా ఏంటంటే నార్మల్గా ఒక జీవితం సాగించేటువంటి ఒక వ్యక్తికి ఏంటంటే 4 విషయాలు కావాలి సార్. నా రీసెర్చ్లో నేను కనుక్కున్నటువంటి విషయాలు 4 ఏంటంటే, 1 ఆరోగ్యం, 2 డబ్బు, 3 సక్సెస్, 4 రిలేషన్షిప్స్ ఇన్ ద ఫ్యామిలీ. ఈ 4 కోసమే నాకు తెలిసి 99.999% ఆఫ్ ద పీపుల్ పరిగెడుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పరిగెత్తడం ప్రాసెస్లో ఏంటి అంటే, ఏదో దానికోసం పరిగెత్తున్నాడు, ఏ దానికోసం పరిగెత్తున్నాడు అనేది చాలామంది మర్చిపోయి పరిగెత్తూ ఉంటారు. ఓకేనా? సో దానికి ఒక చిన్న బ్రేక్ వేసి ఏం కావాలి అని ఆలోచించాడు అనుకోండి, అలా ఆలోచించడం మానేస్తున్నారు. ఆలోచించేంత టైము మన సరౌండింగ్స్ మనకి ఇవ్వట్లేదు. సో ఏం కావాలి అని ఆలోచించడానికి ఈ టైం పర్ఫెక్ట్ టైం సార్. ఓకేనా? సరే, 3 రోజులు లేస్తున్నాం, 4 రోజులు లేస్తున్నాం అనేది ఒక పాయింట్ ఉంది సార్. ఇప్పుడు ఒక వ్యక్తికి మీకు బ్రహ్మ ముహూర్తంలో కంటిన్యూస్గా ఒక 21 days లేచారనుకోండి, మీకు 10 కోట్లు నేను ఇస్తాను అని చెప్తే లేస్తారా లేరా? 100% లేస్తారు. 200% ఎవడైనా లేస్తాడు. నేను అనేది ఏంటంటే, బ్రహ్మ ముహూర్తంలో ఇఫ్ యూ వేకప్ కంటిన్యూస్లీ ఫర్ నెక్స్ట్ 21 days, చెప్తున్నాను, మీ లైఫ్లో 100 కోట్లు వస్తాయో, 200 కోట్లు వస్తాయో, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఆరోగ్యపరంగా అండ్ డబ్బు పరంగా, సంతోషపరంగా అంత బెనిఫిట్ ఉంటుంది సార్. సో ఎట్లా అంటే, నేను లైవ్ ఎగ్జాంపుల్, నా స్టూడెంట్స్ లైవ్ ఎగ్జాంపుల్స్. సో ఎక్కడి నుంచి వస్తుంది, ఏం జరుగుతుంది అనేది యూ కెనాట్ ఈవెన్ ఎక్స్పెక్ట్. ఇట్ విల్ కమ్ టు యూ అంతే. లేసి ఏం చేయాలి అనేటువంటి మీ క్వశ్చన్ కొద్ది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, నార్మల్గా ఇప్పుడు జనరేషన్లో 90% ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తున్నారు, లేసి ఆ ఫోన్ని చూడడం, ఇన్స్టాగ్రామ్లో ఏమైనా మెసేజ్లు వచ్చాయా, యూట్యూబ్లో ఏమైనా షార్ట్స్ వచ్చాయా, ఇది వాట్సాప్లో ఏమైనా మెసేజ్ వచ్చాయా, ఇదే జరుగుతున్నటువంటి ఒక విషయం. నేను చేసేటువంటి ఒక విషయం ఏంటి అంటే, అలారం కొడుతుంది, కొట్టిన వెంటనే స్టాప్. ఓకేనా? స్టాప్ చేసి ఏ నోటిఫికేషన్స్ వచ్చాయని నేను చూడను. ఓకేనా? నెక్స్ట్ చేసేటువంటి పని ఏంటంటే, బెడ్షీట్ ఫోల్డ్ చేయడం. అరే, బెడ్షీట్ ఫోల్డ్ చేయడానికి బ్రహ్మ ముహూర్తంకి ఏంట్రా సంబంధం అంటే, ఇప్పుడు చిన్నప్పుడు మన హోంవర్క్ చేసినప్పుడు, లేకపోతే మీ మేనేజరు లేకుంటే ఇంట్లో ఒక పని కంప్లీట్ చేసినప్పుడు హమ్మయ్య అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తుందా రాదా? ఆ ఫీలింగ్ వెనకాల ఏముంటుంది అంటే, డోపమైన్ అనేటువంటి ఒక హ్యాపీ హార్మోన్ ఉంటుంది సార్. ఇప్పుడు బెడ్షీట్ మడతలేయడం అనేది మాక్సిమం ఒక 30 seconds టైం పడుతుంది, అంతకంటే టైం పడుతుంది అంతే. ఇప్పుడు ఒక పని అయిపోయింది, బెడ్షీట్ మడతలేయడం అనేది చిన్న పని అయిపోయింది అంటే, నీ బాడీలో డోపమైన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అయింది. సో యూ స్టార్టెడ్ అ డే విత్ అ హ్యాపీ హార్మోన్.
విత్ హ్యాపీ ఎమోషన్. సో రోజంతా హ్యాపీగా ఉండేటువంటి అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే సక్సెస్ తో స్టార్ట్ అవుతుంది. సక్సెస్ అంటే ఇంచుమించు సక్సెస్ కింద ఇంచుమించు కదా సార్, సక్సెస్ అది. సక్సెస్ ఇప్పుడు నేను చెప్పేటువంటి బెడ్షీట్ ఫోల్డింగ్ అనేది నాకు తెలిసి ఎవడు చేస్తున్నాడు కూడా తెలియట్లేదు. ఏదో వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు, అలాంటి జనాలు ఉన్నారు. అర్థమవుతుందా సార్? సో సక్సెస్ తోనే స్టార్ట్ అవుతుంది డే మొత్తం, సక్సెస్ అండ్ హ్యాపీగా ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్ చేయాల్సినటువంటి ఒక పని సార్. నెక్స్ట్ చేసేటువంటి పని ఏంటంటే, మా నాయనమ్మ, మా జేజీ చనిపోయి ఏ లోకాలు ఉందో నాకు తెలియదు, కానీ నాకు చెప్పినటువంటి ఒక విషయం ఏంటంటే, నీకు 100 పనులుండు, టైంకు భోంచేయి. నీకు 1000 పనులుండు, స్నానం చేసి మొదలుపెట్టు. ఏ పనైనా సరే, ఒక నీ ఎనర్జీ లెవెల్సే వేరే ఉంటాయి. నేను చేసేటువంటి నెక్స్ట్ పని ఏంటంటే, స్నానం చేసి మిగతా పనులు మొదలు పెడతాను సార్. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి అంటే, వాటర్ తాగడం. ఓకే, తర్వాత యోగా, మెడిటేషన్, నా రొటీన్ నాకు ఉంటుంది సార్. దట్ ఈస్ హౌ ఐ స్టార్ట్ మై డే. అండ్ నా స్టూడెంట్స్ కూడా నేను చెప్పేటువంటి విషయాలు ఇవే సార్. అంటే లైఫ్లో ఈ మార్నింగ్ లేవటం అనే కాన్సెప్ట్ గతంలో చాలామంది చెప్పారు, మన ఇంట్లో వాళ్ళు చెప్తుంటారు. కానీ ఆ చెప్పటానికి మీరు రీసెర్చ్ చేయడానికి ఏంటి తేడా? ఏం కనుక్కున్నారు రీసెర్చ్ చేసి? రీసెర్చ్ చేయడం అనే దాన్ని ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు లేయడం అనేది చెప్పడం అందరూ ఓకే. లేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు నేను లేనని మిమ్మల్ని అడుగుతున్నా, వెంకట్ గారు మీరు లేయండి అంటారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? లేస్తే నాకేంటి? ఎవరైనా అంతే, లేస్తే నాకేంటి? సో కోడి కూడా తెల్లవారుజాము లేచి కుక్కరొక్కో ఉంటుంది, కాకపోతే చికెన్ సెంటర్లో ఫ్రై అయిపోయి కూర్చుంటుంది. లేస్తే నాకేంటి? లేస్తే నాకేంటి అంటే, ఫస్ట్ థింగ్ ఏం జరుగుతుంది అంటే, ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే, మన యొక్క ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడంలో వస్తుంది సార్. మీరు గమనించారనుకోండి, ఒక ఈవెంట్ జరుగుతుంది, ప్లస్ మీ యొక్క రెస్పాన్స్. ఒక ఈవెంట్, దాని యొక్క రెస్పాన్స్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్. మీరు ఏదైనా తీసుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కార్ వస్తుంది, ఆపోజిట్లో ఇంకో కార్ వస్తుంది, వెరీ అన్ఫార్చునేట్లీ ఒక చిన్న మైనర్ యాక్సిడెంట్ జరుగుతుంది, అది ఈవెంట్. ఇప్పుడు బయట ఒక పని జరిగింది, ఒక సిచ్యువేషన్, ఒక ఈవెంట్ జరుగుతుంది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారు? కార్ దిగి, నువ్వేంట్రా చూసుకునేదిరా, రాంగ్ రూట్ నువ్వు వస్తున్నావు, నేను ఇట్లా వస్తున్నా, కళ్ళు కనబడి ఏదో ఒకటి గొడవ అయితే జరుగుతుంది. అది రెస్పాన్స్. రిజల్ట్ ఏంటి? మొత్తం ట్రాఫిక్ జామ్, ఈడు వెళ్ళాల్సిన పని ఆగిపోయింది, అవతల వెళ్ళాల్సిన పని ఆగిపోయింది, మొత్తం మిగతా వాళ్ళకు కూడా పని ఆగిపోయింది. రిజల్ట్, దట్స్ వాట్ ఇస్ ద రిజల్ట్. ఇప్పుడు తర్వాత చేసేటువంటి పని ఏంటి? ఫోటోలు తీసుకొని ఇన్సూరెన్స్ కంపెనీలకి పంపిస్తారు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి. అది యాక్సిడెంట్ అయిన నెక్స్ట్ మినిట్ ఎందుకు చేయకూడదు? ఈ డ్రామా అంతా ఉంది చూసారా, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ రెస్పాన్స్. ఇప్పుడు ఈ గొడవ అనేది లేకుండా నువ్వు ఫోటో, సారీ బ్రదర్ అని ఎవరు తగ్గినా అవతల ఆటోమేటిక్గా తగ్గుతాడు. కానీ ఆ ఉదార స్వభావం జనరల్గా ఉండదు కదా మనుషులకి. ఉదార స్వభావం అనే దానికన్నా కూడా పాజిటివ్ మెంటాలిటీ, లైక్ పాజిటివ్ మెంటాలిటీ వైడ్గా ఆలోచిస్తారా అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ప్రాక్టీస్ సార్. ఇట్ ఈస్ నథింగ్ బట్ అ ప్రాక్టీస్. ఈరోజు ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 సిచ్యువేషన్స్లో కోప్పడ్డారు అనుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్, రేపు 9:30 ఈవెంట్స్లో నువ్వు కోప్పడకుండా కంట్రోల్ 9:30 ఈవెంట్స్లో కోప్పడి ఒక అర ఈవెంట్లో కోపం తగ్గించుకున్నా కూడా దట్స్ అ గ్రేటెస్ట్ సక్సెస్. మార్పు వస్తుంది, మార్పు మొదలవుతుంది. అంతే కదా. ఒక 1 ఇంచ్ కూడా ఇట్స్ గ్రేట్ సక్సెస్. సో ఒకటే రోజు మారడం అంటే ఏది కాదు. యూ హ్యావ్ టు డూ స్టెప్ బై స్టెప్, అట్లీస్ట్ బై 0.1 మిల్లీమీటర్. నేను 1 మిల్లీమీటర్ కూడా చెప్పట్లే, 0.1 మిల్లీమీటర్ రోజుకి మారినా కూడా డౌన్ ద లైన్ యూ విల్ బీ ఏబుల్ టు కంట్రోల్ ద ఎమోషన్స్. సో ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోగలిగితే యూ కెన్ కంట్రోల్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ యువర్ లైఫ్. కంట్రోల్ చేసుకోగలుగుతామా ఈ ఫార్ములాలో? డెఫినెట్లీ చేసుకోవచ్చు. డెఫినెట్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, నేను ఇప్పుడు ఈరోజు ఏదో బ్రహ్మముహూర్తం కోచ్ అని మాట్లాడుతున్నాను, మీ దగ్గర వచ్చి కూర్చొని ఇట్లా ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాం, పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నాం. నేనేమి పెద్ద పుట్టుకతోనే నేనేమి కోపం తగ్గించుకొని ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుని వచ్చిన వ్యక్తిని ఏం కాదు. నా కోపం తెలియాలి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అడిగితే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది ఏంటి అంటే, ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్, ఇట్ కమ్స్ విత్ ఇంట్రోస్పెక్షన్, ఆత్మ పరిశీలన. ఈ రోజు ఓకే, ఈ సిచ్యువేషన్ లో నేను ఇలా రియాక్ట్ అయ్యాను, ఇలా రియాక్ట్ అయి ఉండాల్సింది కాదు అని నేను నా సబ్ కాన్షియస్ మైండ్ కి అంతా జరిగిన తర్వాత అనుకుంటాం జనరల్ గా మీరు చెప్పింది రైట్.
అంతా జరిగిన తర్వాతనే అనుకుంటేది, నేనేం వెంటనే అనుకోవడం చెప్పట్లేదు. అంతా జరిగిన తర్వాత రాత్రి పడుకునే ముందు ఈ రోజు జరిగినటువంటి సినిమా అంతా జరగాలి. దట్స్ వాట్ ఈస్ ఆత్మ పరిశీలన, ఇంట్రోస్పెక్షన్. అలా జరిగినప్పుడు రేపు పొద్దున సిమిలర్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు ఆటోమేటిక్గా చెప్తుంది, రే తగ్గు తగ్గు అని నీకు ఆటోమేటిక్గా నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు చెప్తుంది. సో మనం ఏం పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఇలా స్లోగా తగ్గించుకుంటూ రావచ్చు సార్. అంటే ప్రాక్టీస్ వల్ల. ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే ఎట్లా మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలా, అయితే మీరు ట్రైనింగ్ ఇస్తారా, ఎన్నాళ్ళు ఉంటుంది ట్రైనింగ్? నార్మల్గా ఏంటి అంటే ఇది ఎవరైనా మీరు మీ సొంతంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను నా సొంతంగా ప్రాక్టీస్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు ఏంటి, ఏ విషయం అయినా సరే ఒక మెంటార్, ఒక ఆల్రెడీ చేసినటువంటి వ్యక్తి, ప్రాక్టీస్ చేసినటువంటి వ్యక్తికి వచ్చేసేసి you'll have more experience. ఓకే, అతని దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అతను రే ఈ ప్రాబ్లం వస్తుంది, అక్కడ గుంతుంటది, నువ్వు నిదానంగా వెళ్ళు, అక్కడ బ్రేక్ వేసుకొని వెళ్ళు, లేదా పక్కదారిలో వెళ్ళు, ఇలాంటి ప్రాబ్లం వస్తుంది, నువ్వు పొద్దున్న లేయడం వల్ల ఒక్కొక్కసారి మధ్యాహ్నం నిద్ర వస్తుంది, నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి, ఇలాంటివన్నీ చెప్పడానికి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి నేను ఒక పర్టికులర్ కోర్స్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేయడం జరిగింది విత్ మై ఎక్స్పీరియన్స్, విత్ మై రీసెర్చ్ ఆల్ దీస్ ఇయర్స్. ఎట్లా కోర్సు డైరెక్ట్గా ఆన్లైన్ ఉంటుందా, ఎట్లా ఇది ప్రస్తుతానికి కంప్లీట్లీ ఆన్లైన్ కోర్సే సార్. ఇట్స్ నాట్ డైరెక్ట్ కోర్స్. డైరెక్ట్ కోర్స్ అంటే మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్, ఎక్కడి నుంచో వేరే వాళ్ళ నుంచి రావడం కుదరదు, ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి, కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఆన్లైన్ కోర్స్ సార్. ఆన్లైన్ కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది ఇది కోర్సు? ఫస్ట్ ఆన్లైన్ కోర్స్ ఏంటి అంటే వాళ్ళకి ఒక 7 రోజులు పరిచయం చేయడం జరుగుతుంది సార్. ఓకే, 7 రోజులు దాన్ని బ్రహ్మ ముహూర్తాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఈ 7 రోజుల్లో ఏం జరుగుతుంది అంటే ఒక మనిషికి కావలసినటువంటి విషయాలు నేను ముందుగా చెప్పినట్టు సక్సెస్, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, వీటన్నిటికీ కావాలి అంటే ఒక 360 degrees హోలిస్టిక్ లైఫ్ స్టైల్ని ఎట్లా అలవాటు చేసుకోవాలి అనేది గోల్ సెట్టింగ్ చేయడం జరుగుతుంది సార్ ఈ 7 daysలో మొత్తం. ఓకేనా? సో ఇంకా ఏంటంటే కొంతమందికి చిన్న కోరికలు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ వర్షంలో తడవాలి, ఆర్ మట్టి సువాసన చూడాలి, ఇవన్నీ వద్దురా నాయన, నేను పోయి ఒక అడవిలో ఉండేసి వస్తాను ఒక 2 రోజులు, అలా చిన్న కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలు ఎట్లా నెరవేర్చుకోవాలి? సింపుల్గా ఏంటంటే సార్, ప్రపంచంలో ఉన్నది నీవు, ఈ ప్రపంచానికి వచ్చింది నువ్వు ఒక్కడివే, నీతో పాటు ఎవరు తోడు లేడు, నీకు అమ్మ ఎవరో తెలియదు, నాన్న ఎవరో తెలియదు, అండ్ నీ వైఫ్ ఎవరో తెలియదు, నీ భర్త ఎవరో తెలియదు, నీ పిల్లలు ఎవరో తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు. ఫైనల్గా పోయేటప్పుడు అట్లే పోయేది. కాకపోతే ఈ మధ్యలో ఈ కంపారిజన్స్, జెలసీస్, ఇంకా వేరే కోపాలు, ఎమోషన్స్, వీటన్నిటిని కంట్రోల్ చేసుకొని మనల్ని మనమే కన్ఫ్యూజ్ చేసుకుంటున్నాం. సో సింపుల్గా ఏంటంటే యూ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు తెలుసుకో, నీకు కావాల్సిన నీ దగ్గరికి ఆటోమేటిక్గా నీ ప్లేట్లోకి వస్తుంది సార్. అంతే. ఇప్పుడు ఇది కోర్సు 7 days టోటల్ కోర్స్? స్టార్టింగ్ 7 days, దాని తర్వాత వచ్చేసేసి అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది. అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది సార్. ఎన్ని రోజులు ఉంటుంది? ఫస్ట్ 100 days, నెక్స్ట్ 365 days, అలా నెక్స్ట్ లెవెల్ వెళ్తూ ఉంటుంది సార్. ఓకే. సో ఎలాంటి వారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొంతమందికే బాగా సెట్ అవుతుందని ఏమైనా ఉందా? ఎవరైనా ఈ కోర్స్ చేయొచ్చు? ఎవరైనా సరే జీవితంలో తెల్లవారుజామున లేయాలి అని అనుకుంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ప్లేస్, ఎవడైనా లేచు సార్. అంటే ఇంకొకటి ఓపెన్గా మాట్లాడుకుందాం, మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం కాబట్టి పద్ధతిగా ఇదిగా కాకుండా కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. చిన్నప్పుడు లేసేవాళ్ళం, ఇంట్లో పేరెంట్స్ అంటే కొంత కోర్స్ మనం వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేయడానికి కానీ ఎగ్జామ్స్ ఇప్పుడు కొద్దిగా పెద్ద అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి జాబులు చేసేటప్పుడు ఇది అవసరానికి లేస్తాము ఒక 2-3 రోజులు, తర్వాత మళ్ళీ సర్వసాధారణం అవుద్ది. అంటే నేను చెప్పేది ప్రాక్టికల్ కరెక్ట్. పేపర్ మీద అయితే లేకపోవచ్చు అని చెప్పచ్చు, కానీ దీన్ని అధిగమించేది ఎలా? ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక మనిషి రోజంతా కష్టపడి ఇంటికి వచ్చాడు, ఇంటికి రాగానే వాళ్ళ వైఫ్ హస్బెండ్ వచ్చేసి పర్టికులర్ షాప్కి వెళ్ళి పలాన్ని తీసుకొని రా అని చెప్పి ఒక వైఫ్ హస్బెండ్కి చెప్తుంది అనుకోండి. ఓకేనా? హస్బెండ్ ఏమంటున్నాడు, నాకు చాలా టైర్డ్ అయిపోయింది, పొద్దున్న నుంచి ఆఫీస్లో కష్టపడుతున్నాను, నా చేత కాదు అని చెప్పి బెడ్రూమ్లో పోయి పడుకుంటున్నాడు. నేను పడుకుంటాను, డిస్టర్బ్ చేయొద్దని చెప్పి పడుకుంటున్నాడు. పడుకున్న తర్వాత అతని బెడ్ కింద ఏదో పాకుతున్నట్టు
ఒక వినికిడి ఆర్ అతనికి తగులుతుంది, ఒక వినపడడం కానీ అతనికి స్పర్శ తగులుతుంది. చూస్తే పాము ఉంది, నాకు టైర్డ్గా ఉంది పాము, నేను పడుకుంటాను అన్నాడా? లేచి ఎగిరి ఉరుకులు పెడతాడు. అసలు పాము కంటే స్పీడ్ ఉంటాడు. అవునా కదా? ఎందుకు? భయం, ప్రాణం కాపాడుకోవాలి. అది అతని యొక్క రీజన్. సో సింపుల్ ఏంటంటే ఏ విషయమైనా సరే ఒక మనిషి చేస్తున్నాడు అంటే దాని వెనకాల స్ట్రాంగ్ వై, నేను ఎందుకు చేస్తున్నాను అనేటువంటి క్లారిటీ ఉందనుకోండి, వాడు 3 రోజులు కాదు కదా 300 రోజులైనా లేస్తాడు. ఇది నెంబర్ 1. ఓకే, ఇక్కడ మీరు చెప్పిన దాంట్లో పాము, మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో కాపాడుకోవటం అనేది ఒక బెనిఫిట్. కరెక్ట్. ఆ బెనిఫిట్ కోసం లేస్తాడు. కరెక్ట్. అంతకంటే ముందు వాళ్ళ భార్య అడిగినప్పుడు లేకపోని వాడు ఇక్కడ బతకాలి అన్న కాన్సెప్ట్లో లేస్తాడు. కరెక్ట్. నేను చెప్పిన ఈ 3 days కాన్సెప్ట్లో ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ తెలియదు. కరెక్ట్. మీకు తెలుసు, మీరు రీసెర్చ్ చేశారు, బట్ ఫాలో అవుతున్నారు, గురువుగా మారారు. ఇంకో కోచ్ కాన్ఫిడెంట్ గురువు, మెంటర్, గురువు. మీకు తెలుసు ఆ ఫ్రూట్స్ని తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో లేస్తే కలిగే ప్రయోజనాలని మీరు అనుభూతి చెందారు. ఆ అనుభూతి చెందని నాలాంటి వాడు 3 రోజుల తర్వాత మళ్ళీ మీరు మొహమాటానికి జాయిన్ అయ్యాను కోర్సు, మా ఇంట్లో వాళ్ళు ఎవరో సజెస్ట్ చేశారు, తెలుగు రాజ్యంలో వచ్చింది ఇంటర్వ్యూ చూశాను, మా ఇంట్లో వాళ్ళు కూడా బాగుంటుంది చెయ్యి అన్నారు. నేను కోచ్గా మీరు ఉన్నారు కాబట్టి మీతో మాట్లాడి జాయిన్ అయ్యాను. 3 days లేసాను. 4వ రోజు మళ్ళీ నాలో పాతవాడు ఉంటాడు కదా, నువ్వు పడుకోరా బాబు అని అంటాడు. ఆడే డామినేట్ చేస్తాడు కదా. కరెక్ట్. దాన్ని అధిగమించేది ఎలా? దాన్ని అధిగమించడానికి ఏంటంటే సార్, ప్రతి ఒక్కడికి వచ్చేసేసి వెంటనే హ్యాబిట్ అనేది ఇమ్మీడియట్గా ఏం ఫామ్ అవ్వదు. అవును, ఓకేనా? మనకు ఏంటంటే లోపల ఉన్నటువంటి మనిషి ఏంటంటే పడుకోరా, చలేస్తుంది, దుప్పటి ఎప్పుడు పడుకోరా అనేది ఉంటుంది. పెద్ద యుద్ధం ఎక్కడ జరుగుతుంది అంటే ఆ బెడ్ మీద నుంచి పైకి లేవడం మీదనే జరుగుతుంది. ఓకేనా? సో దానికి కోసం ఏం చేస్తున్నాము అంటే, నేను నా టీం అందరం కలిసి ప్రతి ఒక్కరికి ఎవరెవరైతే మన ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవుతారో వాళ్ళందరికీ మా దగ్గర నుంచి కాల్ వెళ్తుంది. మార్నింగ్ 4:30 అంతా కాల్ వెళ్ళిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి, మీరు కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడి మళ్ళీ పండుకుంటే నేను ఎందుకంటున్నానంటే, ఇక్కడ నేను వేరే వాళ్ళు అనట్లేదు, మీ ఎదురుగా ఉన్న వెంకట్ గన్నవరపే బెస్ట్ ఎగ్జాంపుల్. నేను 3 అలారమ్స్ పెట్టుకుంటా. నేను మోస్ట్లీ 5:30కి లేస్తా. 5:30కి ఒకటి, 5:35 ఒకటి, 5:45 ఒకటి పెట్టుకుంటా. 3 ఆఫ్ చేసి పండుకునేది నేనే. లేస్తాను ఒక్కొక్కసారి 3 ఆఫ్ చేసి ఫోన్ దూరంగా పెట్టేస్తాను. సో ఓవరాల్గా అలారమే ఆపేస్తాను నేను. రైట్. ఇంకొక ½ an hour, ఇంకొక 30 minutes, ఇంకో 20 minutes అట్లా పడుకుంటా. అంటే మీరు కాల్ చేస్తారు, వేకప్ కాలే అది. సార్ అని మాట్లాడి, విశ్వనాథన్ రెడ్డి గారు లేచానండి నేను అంటాను. ఓకే అని మీరు పెట్టేస్తారు. మళ్ళీ పడుకుంటే ఏంటి పరిస్థితి? అలాంటి సిచ్యువేషన్ డెఫినెట్గా ఉంటాయండి, ఉండకుండా అయితే డెఫినెట్గా ఉండవు. నేను అనేది ఏంటంటే ఫస్ట్ దాని టేస్ట్ ఒకసారి చూస్తారు. ఇప్పుడు నేను అన్న పాయింట్ అది, ఆ టేస్ట్ ఎప్పటికల్లా తెలుస్తుంది? ఫస్ట్ 1 week లో తెలుస్తుంది సార్, 7 days లో తెలిసిపోతుంది. 1 week కూడా కాదు, 5 days లో తెలిసిపోతుంది. 5 days లో ఎంజాయ్ చేసి దాని 5 days లో యూ విల్ సీ ద టేస్ట్. ఓకే. ఏంటంటే మనం చెప్పేటువంటి స్నానం చేయడం, రోజు ఎక్కువ లాంగ్ ఉండడం, ఇవన్నీ 5 days లో తెలిసిపోతాయి. ఇప్పుడు మీరు చెప్పే కాన్సెప్ట్లో అయ్యప్ప మాల ధారణలో బ్రహ్మముహూర్తంలో లేపుతారు. గురువు ఉంటారు కదా ఆయన, గురుస్వామి. ఇప్పుడు అందుకనేనా అంత పవర్ అనిపించేది? సార్ నిజంగా అయ్యప్ప మాల ప్రాసెస్ ఏంటో, వాళ్ళు ఎన్ని గంటలకు లేస్తారో ఏం చేస్తారో నాకైతే తెలియదు సార్. బట్ ఎవరు లేసినా తెల్లవారుజామున, ఏ కోణంలో ఎవరు చెప్పి ఎవరు లేసినా దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ దట్ హీఈస్ డూయింగ్. అది ఎవరు చేసినా సరే, వాళ్ళ ప్రాసెస్ అయితే నాకు తెలీదు. బట్ ఎవరు లేసినా ఎవరు చెప్పినా అది 100కి 100 సార్లు నిజం అది. ఓకే, అంతే. 1 week అయితే ఒక 5 రోజుల్లో కనుక దాంట్లో ఉన్న అనుభూతిని వాళ్ళు గుర్తించి ఖచ్చితంగా ఫాలో అవుతారు. సింపుల్ సార్. ఇప్పుడు నేను చెప్పాను కదా, నీకు లేస్తే ఏం బెనిఫిట్ వస్తుంది మనిషికి తెలిసింది అనుకోండి, డన్. ఇంకోటి మీరు చెప్పారు మనీ అన్నారు. మనీ బెనిఫిట్ అనేది ఎట్లా జరుగుతుంది పొద్దున్న లేస్తే? మనీ బెనిఫిట్ ఇప్పుడు ఫస్ట్ మనీ వచ్చేసి ఎట్లా వస్తుంది సార్? ఏదైనా చేయాలి, ఉద్యోగమో వ్యాపారమో ఏదో చేయాలి కదా. ఏదో చేసేదానికన్నా క్లారిటీతో చేసామనుకోండి, ఏదో చేసేదానికన్నా ఇప్పుడు ఒక మనిషి ఉంటాడు, ఏదో ఒక కారణం వల్ల ఇప్పుడు నాకు వచ్చేసి జాబ్ చేయడం ఇష్టం లేదు సార్, ఏదో ఒక కారణం, ఇంట్లో సంసారం జరగడం కోసమో, లేకుంటే తల్లిదండ్రులు చెప్పారనో, లేకుంటే సొసైటీ చెప్తుందనో, ఏదో ఒక కారణం వల్ల నేను ఉద్యోగానికి వెళ్ళాను. ఎగ్జాంపుల్, ఓకేనా? ఉద్యోగం చేయడం ఇష్టం లేదు.
నాకు తెలిసి 100కి 90 మందికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు, ఏదో ఒక బిజినెస్ చేయాలనో ఏదో ఒకటి సైడ్ హజిల్ చేయాలనే ఆలోచన ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి అనేది కావాలి కదా క్వశ్చన్. ఏం చేయాలో నేను చూపిస్తాను నీకు ప్రాక్టికల్గా. నువ్వు ఏం చేస్తే, నీలో ఏం టాలెంట్ ఉందో, నువ్వు ఏం చేస్తే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, నీ స్ట్రెంగ్త్ ఏంటో నీకు నువ్వే తెలుసుకుంటావు డ్యూరింగ్ దిస్ బ్రహ్మ ముహూర్తం. ఓహో, అంటే మార్నింగ్ తెల్లవారుజాము లేసేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకోగలుగుతారు. తెలిసిపోతుంది. యువర్ ఇంట్యూషన్ విల్ బికమ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఓకే, ఇంట్యూషన్ పెరిగినప్పుడు ఇది చేస్తే కరెక్ట్గా ఉంటుంది, ఆర్ నా నాలెడ్జ్ ఇది ఉంది, నాకు ఈ విషయం వచ్చేసేసి నాకు స్ట్రాంగ్గా తెలుసు, నేను ఈ విషయాన్ని చేస్తే నేను సక్సెస్ అవ్వగలను. అంటే వాళ్ళలో వాళ్ళకి నిర్ణయాత్మక శక్తిగా మారుతారు వాళ్ళు, అంతే కదా? సో ఎవ్రీడే నువ్వు పొద్దున్న లేచినప్పుడు నీతో నువ్వు మాట్లాడుకుంటావు సార్. దట్స్ అ బిగ్గెస్ట్ పర్సన్, దట్స్ ఫేమస్ పర్సనాలిటీ ఆర్ ద స్ట్రాంగెస్ట్ పర్సన్ విత్ హూమ్ యూ కెన్ టాక్ ఇస్ యూ ఓన్లీ. అంతే కదా? నీ గురించి నీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు ప్రపంచంలో, ఆత్మను మించిన అర్థం లేనే లేదు. అలాంటిది నీతో నువ్వు ప్రతిరోజు మాట్లాడుకుంటున్నప్పుడు యూ విల్ గెట్ మోర్ ఐడియా. నేను అనేది ఏంటంటే జీవుడే దేవుడు. నాలో నేను స్పెండ్ చేసి, నాలో ఉన్న వాడితో నేను స్పెండ్ చేసే టైం పెరుగుతుంది. సి వెరీ గుడ్. ఇప్పుడు ప్రపంచంలో 99.9 మంది భార్య కోసమో, భర్త కోసమో, పిల్లల కోసమో, తల్లిదండ్రుల కోసమో, సొసైటీ కోసమో పరిగెత్తున్నాడు తప్ప వాడు పుట్టినప్పటి నుంచి వాడు చచ్చిపోయేంత వరకు వాడితో ఉండేటువంటి వాడితో టైం స్పెండ్ చేయట్లేదు. నేను అనేది ఏంటంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేస్తే నీకు టైం స్పెండ్ చేసేంత టైం భాగ్యం నీకు దక్కుతుంది అంటున్నాను నేను. ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈజ్ యూ. నీతో నువ్వు టైం స్పెండ్ చేయి స్వామి, అప్పుడేంటి నీకు ఇంకా క్లారిటీ వస్తుంది లైఫ్ గురించి అంటున్నాను నేను. ఒకటి డబ్బు అయిపోయింది, రెండోది హెల్త్ ఎలా మెరుగుపరుచుకోవచ్చు? ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తున్నాం, తెల్లవారుజామున లేస్తున్నాం. తెల్లవారుజామున ఒక 4:30కి లేస్తున్నాం అనుకోండి సార్, ఓకేనా? 4:30కి లేచినటువంటి వ్యక్తికి ఒక 7:30-8 కల్లా ఖచ్చితంగా టాంగ్ అని కొట్టినట్టు ఆకలిస్తుంది. సో 3 గంటల్లో ఆకలిస్తుంది ఖచ్చితంగా, డెఫినెట్గా ఆకలిస్తుంది. ఓకేనా? సో నేను అనేది ఏంటంటే పొద్దున తెల్లవారుజామున లేచినటువంటి వ్యక్తికి ఆకలేస్తుంది. నా రిచువల్స్ ఏంటంటే వాటర్ అనేది ఖచ్చితంగా తాగాలి సార్. వాడు వాటర్ తాగుతూ ఉంటాడు. ఒక 8-8:30 ఆకలేస్తుంది, తింటాడు. ఓకేనా? తర్వాత లంచ్ మధ్యలో స్నాక్స్ ఒక 11-11:30కి ఏదైనా లైట్గా స్నాక్స్, మళ్ళీ 12:30-1 గంటకు ఫుడ్, తర్వాత ఈవినింగ్ స్నాక్స్, సాయంత్రం 6:30-7 కల్లా తినేస్తాడు మనిషి. తిన్న తర్వాత 8-8:30-9-10 అనుకోండి, 10 కల్లా పండుకుంటాడు. 4 గంటలకు లేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా నీ బాడీ ఏం చెప్తుంది, పండుకో అంటుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా ఏంది అంటే మన బాడీలో ఉన్నటువంటి సర్కాడియన్ రిథమ్. ఇదేదో నేను ఊరికే చెప్పేది కాదు, మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సర్కాడియన్ రిథమ్ అనేటువంటి మన బాడీలో ఉన్నటువంటి ఒక సైకిల్. ఈ సైకిల్ ఖచ్చితంగా టాంగ్ 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 అని కొట్టినట్టు స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో నీకు ఆటోమేటిక్గా నువ్వు ఏంటి అంటే నీ ఆరోగ్యం ఏంటి అంటే నువ్వు తినేదే. అంతే. నువ్వు టైంకు తింటున్నావు, టైంకు పండుకుంటున్నావు, ఇంకా ఆరోగ్యం రాకుండా ఎట్లా పోతుంది సార్? ఆరోగ్యం ఉంది అంటే అనారోగ్యం రాదు ఆబ్వియస్లీ. ఓకే, టైంకు తింటున్నావు, టైంకు పండుకుంటున్నావు, కరెక్ట్గా తింటున్నావు, ఆబ్వియస్లీ యూఆర్ హెల్తీ. డబ్బు అయిపోయింది, మనీ, ఆరోగ్యం అయిపోయింది, సక్సెస్. నీకు క్లారిటీ ఉంది, ఏం చేయాలనే క్లారిటీ ఉంది నీకు. ఆల్రెడీ ముందు రోజు రాత్రి నువ్వు ఏమేం చేయాలని ముందే నువ్వు రాసుకొని పెట్టుకోమంటున్నావు. మరుసటి రోజు ఆ పనులు కంప్లీట్ చేసుకుంటావు. హెల్త్ కూడా డిస్టర్బ్ చేయట్లేదు, ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది. డబ్బు అయిపోయింది, హెల్త్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. ఈ రిలేషన్స్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే డబ్బు ఉండి ఆరోగ్యం ఉండి సక్సెస్ ఉంది అనుకోండి, రిలేషన్షిప్ ఎందుకు బాగుండదు సార్? అంటే ఓకే, ఇది ఒక మనం క్యాజువల్గా జోవియల్గా మాట్లాడకుంటే ఒక విషయం. ఓకేనా? ఇంకో విషయం ఏంటి అంటే నేను ఇందాక మాట్లాడినట్టు ఎమోషనల్ మాస్టరీ, బ్యాలెన్సింగ్ వస్తుందా? ఆబ్వియస్లీ ఎమోషన్స్ వచ్చేసేసి ఇప్పుడు అన్ని కారణాలకి, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, రిలేషన్షిప్ ఇష్యూస్ కావచ్చు, కారణాలకి ఏంటి కారణం? ఎమోషన్స్. యూ విల్ బి ఏబుల్ టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్. కానీలే పోనీ, ఐ నో వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు, లెట్ మీ కంట్రోల్, దట్స్ ఓకే. రిలేషన్షిప్లో ఎవడైతే తగ్గుతాడో వాడే నెగ్గినట్టు సార్. అది నువ్వయ్యావనుకో ఆబ్వియస్లీ అవతలోడు తగ్గినప్పుడు సర్లే ఓకే, ఒకరోజు కాకపోయినా ఇంకో రోజు మారుతారు జనాలు. దట్స్ హౌ. ఆ ఓర్పు, ఆ సహనం వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది సార్. మీ స్టూడెంట్స్కి సంబంధించి చెప్పండి సార్. కోచ్గా ఎన్నాళ్ళ నుంచి మీరు చేస్తున్నారు? ఎంతమంది అప్రాక్సిమేట్లీ స్టూడెంట్లు మీకు దీంట్లో జాయిన్ అయ్యి?
కోచ్గా అంటే వెరీ రీసెంట్గా ఈ జూలై నుంచే నేను స్టార్ట్ చేశాను సార్. ఇంతవరకు వచ్చేసి నేను నా జర్నీ, నా రీసెర్చ్ ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాను. రీసెంట్గా చేసినటువంటి ఈ జూలైలో నేను స్టార్ట్ చేశాను సార్. ఓకేనా? సో ఎంతమంది అంటే దాదాపుగా ఒక 98 మంది ఉన్నారు సార్. 98 మంది వచ్చేసి నా బ్రహ్మముహూర్తం వెబినార్కి జాయిన్ అయిన వాళ్ళు, అందులో నెక్స్ట్ లెవెల్ కోర్సెస్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ నుంచి రిజల్ట్ ఎట్లా కనపడుతుంది వాళ్ళకి? రిజల్ట్ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి కళ్ళు వచ్చేసేసి చాలా మంటలు ఉండేవి, కళ్ళలో నీళ్లు ఆటోమేటిక్గా కారేవి, కళ్ళ మంటలు. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే 5 to 6 క్లాసులు తీసుకుంటాను. సో అతనికి మామూలుగా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒక 1 లీటర్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుంటారా, క్లాస్ అయిపోయేంత వరకు మీ పని ఏంటంటే నేను వాటర్ తాగుతూ ఉంటాను, వీడియో కనిపిస్తూ ఉంటుంది, నేను తాగుతానని చెప్పి జనాలందరూ తాగడం స్టార్ట్ చేస్తారు. సో ఇలా కన్సిస్టెంట్గా వాటర్ తాగడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా ఈ కళ్ళ మంటలు ఆగిపోయినాయి కంప్లీట్లీ. I have a proof as well, social proof as well. ఇది నంబర్ 1. కళ్ళ మంటలు హ్యాపీ జస్ట్ వాటర్ తాగడం వల్ల, అంతకంటే ఏం లేదు. ఇది నంబర్ 1. నెక్స్ట్ నంబర్ 2, ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఇట్లా మన ఇద్దరం మాట్లాడుతున్నాం సార్. ఒక వ్యక్తి లోపలికి వస్తున్నాడు, వ్యక్తి లోపలికి వచ్చి మీకు 33,000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, హౌ డూ యూ ఫీల్? హ్యాపీ. ఊరికే ఒక 33,000 ఇచ్చాడు అనుకోండి, హ్యాపీ. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఒక వ్యక్తి చాలా ఫేమస్ పర్సన్, వెరీ అన్ఫార్చునేట్లీ బికాస్ ఆఫ్ ఈజీ మనీకి అలవాటు పడి, ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు, చాలా ఫేమస్ పర్సన్, ఆయన పేరు చెప్తే ఎవరైనా అనుకుంటారు. సో అలాంటి ఒక పర్సన్ వచ్చేసేసి అతని కొడుకు యొక్క మెస్ ఫీజు నెలకి 11,000, అలా లాస్ట్ 3 months ఫీజు కట్టలేకుండా ఇబ్బంది పడతా ఉన్నాడు. అతనికి బాగా బతికినప్పుడు అతనికి తెలిసినటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి అతన్ని పరామర్శించడానికి వస్తే, వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తే ఇలా ఫీజు కట్టలేదు నాన్న అని బాధపడతా ఉంటే, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తి 33,000 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు సార్. హి హస్ బీన్ ప్రాక్టీసింగ్ బ్రహ్మముహూర్తం. ఇమ్మీడియట్గా ఇక్కడ 33,000 విషయం కాదు, 33,000 వాళ్ళ కొడుకు యొక్క కాలేజ్లో మెస్ ఫీజు. అది అసలు ఆ ప్రాబ్లమే ఎగిరిపోయింది కదా. నేను అనేది ఏంటంటే, ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది నీకు సంబంధం లే, అది మిరాకిల్. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదంటే, నేను అన్నట్లు ఇది చేస్తుంటే నేచర్ కనెక్ట్ అవుతాం. ఆబ్వియస్లీ సార్. ఇప్పుడు ఇది ఏంటంటే, యు ఆర్ ద నేచర్, నేచర్ ఈజ్ యూ. సో నువ్వు కరెక్ట్గా తింటున్నావు, కరెక్ట్గా లేస్తున్నావు, కరెక్ట్గా పడుకుంటున్నావు అంటే నేచర్ అదే కదా. అదే సార్ మనం ఇది యాక్చువల్లీ నేను ఏదో గొప్ప విషయం ఏదో చెప్పట్లేదు. దిస్ వీ హ్యావ్ బీన్ డూయింగ్ సిన్స్ ఏజెస్, మనకు చాలా సంవత్సరాలుగా చేసేటువంటి విషయం ఇది. ఇప్పుడు ఏంటంటే సోకాల్డ్ మోడర్న్ సైన్స్, సోకాల్డ్ టెక్నాలజీ, సోకాల్డ్ ఎన్నో విషయాలు వచ్చి మనం దాన్ని మర్చిపోయామో, లేకపోతే వేరే దారిలో వెళ్తున్నాం అంతే. నేనేం గొప్ప విషయం చెప్పట్లేదు, ఆల్రెడీ ఉంది. దాన్ని పాటించే విధానము ఎట్లా చేయాలి, లేచిన తర్వాత ఏం చేయాలి అని చెప్తారు. లేవమని అందరూ చెప్తారు, కానీ లేచిన తర్వాత ఏం చేయాలనేది చెప్పరు. ఏం చేయాలని మీరు ఒక కోర్సుగా డిజైన్ చేసి చక్కగా ఒక ట్రైనింగ్ ఇస్తారు. ఒకవేళ నాలా ఉంటేవాడు గాడి తప్పినా కూడా అలా కాదు, ఇలా గాడిలో పెట్టడానికి మీరు ఒక ఇప్పుడు కోర్సు ఒక్కటే సరిపోతుందా అంటే, ఇప్పుడు ఎన్నో కోర్సులు ఉన్నాయి సార్. కోర్సులు చెప్తే మారిపోతారా అంటే ప్రాక్టీస్ ఉండాలి. నేనైతే ఒప్పుకోను సార్. కోర్సులు ఉంటే మారిపోతారా అంటే, ఎన్ని కోర్సులు లేవు, ఎంత ఇన్ఫర్మేషన్ లేదు. యూట్యూబ్ పోతే ఎంత బొచ్చడి ఇన్ఫర్మేషన్ ఉంది. బ్రహ్మముహూర్తం గురించి మాట్లాడేవాడు కొన్ని లక్షల మంది ఉన్నారు. నేను అనేది ఏంటంటే, చెప్పిన దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీరు ప్రాక్టీస్ చేయడం ఇబ్బంది ఉందనుకోండి, నేను చేయబడుకొని ప్రాక్టీస్ చేపిస్తా అంటున్నా. అదే నేను ఒక మాట్లాడుతున్నాను మీతో. నా బొట్టు వాడే గాడి తెప్పితే గాడిలో పెడతారు మీరు అంటే. ఎక్కువ మందికి ఉన్నది ఇదే సమస్య నేను అనుకోవటం. నేను అన్వయించుకుంటున్నాను దీంట్లో. జనరల్గా ఏంటంటే లేస్తాము కదా, ఒక 1 week అయిన తర్వాత ఆరంభ స్వరత్వం, మళ్ళీ ఎక్కడో అది పడుకునేప్పుడు కూడా లేద్దామనే మూమెంట్లోనే ఉంటుంది. కానీ మీరన్నా చల్లగా ఉండటం, లేకపోతే ఏసీ మనం ఆపకపోవటం, లేకపోతే చలికాలం అయితే చల్లగా ఉండటం, దుప్పటి కప్పుకొని ఆ క్లైమేట్కి మనం బెండ్ అయిపోతాం. సరే, దాన్ని కూడా అధిగమించేట్టు మీరు చెప్తారు, మీరు సపోర్ట్గా ఉంటారు యాజ్ ఎ మెంటర్గా, కోచ్గా. ఓకే, ఇంకేమన్నా? ఇంకా ఏం లేదు సార్. సింపుల్ థింగ్ ఏంటంటే, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం. ఆ రెండింటిని జాగ్రత్తగా కాపాడుకోండి. యూ మోర్ అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. అని నేను బాగా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకోండి. ఇది రైట్, ఇది తప్పు అని నేను ఎప్పుడు చెప్పను. యూ నో వాట్ ఈజ్ రైట్, యూ నో వాట్ ఈజ్ రాంగ్. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకున్నారనుకోండి, థింగ్స్ విల్ బీ ఆన్ యువర్ ప్లేట్. అంతే.
నీకేం కావాలో నీ ప్లేట్ దగ్గరకు వస్తుంది. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ యువర్ సెల్ఫ్ని అండర్స్టాండ్ చేయడం కోసం ఈ బ్రహ్మ ముహూర్తం హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్రాసెస్లో ఏంటంటే మీరు 5 years దాకా పరిగెత్తేటువంటి సక్సెస్ మీకు విదిన్ 6 monthsలో మీ దగ్గర ఉంటుంది సార్. 6 నెలల్లో అంతకన్నా ఇంకేం కావాలి సార్? 100%. బ్రహ్మముహూర్తంలో ఇవ్వటం బ్రహ్మ విజయం కాదు. దట్టు మీరు నడిపించడానికి మధ్యలో ఎక్కడ బ్రేక్. ఇంకా వెరీ ప్రాక్టికల్గా చెప్పాలంటే ఒక మనిషి 7 గంటలకు లేసేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి సార్, ఓకేనా? నేను 5 గంటలకు నిద్ర లేసాడు అనుకోండి, రోజుకి 2 గంటలు ఫ్రీగా టైం దొరుకుతున్నట్టేనా? అలా నెల రోజులు చేసాడు అనుకోండి, ఎన్ని గంటలు దొరుకుతాయి? 60 అంటే 60 గంటలు, దాదాపు 60 గంటలు అంటే 60 గంటలు ఒక 8 రోజులు తేడా వచ్చేసినట్టే కదా. 60 గంటలు ఒక సంవత్సరం చేశాడు అనుకోండి, నెలకి 8 రోజులు అంటే 2 నెలలు ఫ్రీగా దొరుకుతాయి సార్. ఇప్పుడు మనిషి చెప్పేది ఏంది? నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు టైం లేదు. 2 నెలలు ఫ్రీగా దొరికినప్పుడు ఇంకా టైం లేదని ఇటువంటి క్వశ్చన్ ఎక్కడ ఉంది సార్? ఇది వెరీ ప్రాక్టికల్గా ఎవరైనా కనెక్ట్ అయ్యేటువంటి ఒక క్వశ్చన్ ఇది. కేవలం 2 గంటలకి విదిన్ 2 hours. 7 గంటలకు లేసేటువంటి వ్యక్తి 5 గంటలకు లేసాడంటే ఎక్స్ట్రాగా 2 గంటలు, ఎక్స్ట్రా 2 గంటలతో పాటు నీకు కావాల్సినటువంటి ఆరోగ్యము, నీకు కావాల్సినటువంటి డబ్బు, నీకు కావాల్సినటువంటి సక్సెస్, నీకు కావాల్సినటువంటి రిలేషన్షిప్స్, ఇవన్నీ బోనస్లు. ఇంకా ఇవే కదా కావాల్సింది. మొత్తం ఆ 4 వచ్చేసేసి అంటే మనిషికి హ్యాపీ కదా, ప్రతి క్షణం ఆనందమయంగా ఉంటాడు. థ్యాంక్ యూ అండి విశ్వవర్ధన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మంచి కోర్సుని, అందరికీ తెలిసిన కోర్సు అయినా దాన్ని ఒక ఫార్ములాగా రూపొందించి ఒక చక్కగా అందరూ చేసుకునే విధంగా. ఇప్పుడు ఆకాశం విశాలంగా ఉంటుంది, కానీ దాన్ని పట్టుకొని తేగలగాలి. మీరు దాన్ని పట్టుకొని ఒక ఫార్ములాగా రూపొందించి, అంటే దాంట్లో చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, తేలిగ్గా అనుకుంటాం కానీ ఉన్నాయి. దాన్ని సులభతరంగా సపోర్ట్ ఇస్తూ 7 days కోర్సు, తర్వాత అడ్వాన్స్డ్ కోర్సులు చేశారు. నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.